ఏ ఊరికైనా చెరువులతోనే సకల సిరి సంపదలు భోగభాగ్యాలు. కానీ చెరువుల కబ్జాలతో హైదరాబాద్ మహానగరంలో నాటి సిరులకు దూరమవుతోంది. ఇప్పటికే ఎన్నో చెరువులు కుచించుకుపోగా భాగ్యనగరం ప్రకృతి రమణీయతను కోల్పోతుంది. ఇందుకు ప్రత్యక్ష సాక్ష్యంగా నిలుస్తోంది ఎల్బీ నగర్లోని మన్సూరాబాద్ పెద్ద చెరువు. ఈ చెరువును కాపాడుకోవాల్సిన స్థానికులు చెత్త వేస్తూ మరింత దెబ్బతీస్తున్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఎండిపోయి ఎడారిని తలపిస్తున్న మన్సూరాబాద్ చెరువు వ్యధ ఇది. ఒకప్పుడు లేక్ సిటీ ఆఫ్ హైదరాబాద్. ఇప్పుడు మాత్రం పరిస్థితి పూర్తి భిన్నం. ప్రస్తుతం అక్రమార్కుల చేతుల్లో చిక్కి కొన్ని చెరువులు విలవలలాడుతుంటే పాలకుల నిర్లక్ష్యానికి గురై మురికి కూపాలుగా మారుతున్నవి మరికొన్ని. అందులో ఎల్బీ నగర్ నియోజకవర్గం మన్సూరాబాద్లోని పెద్ద చెరువు ఒకటి. ఒకప్పుడు పక్షుల కిలకిల రావాలతో ఎంతో ఆహ్లాదకరంగా ఉండే ఈ చెరువు ఇప్పుడు అడుగడుగునా పాలకుల నిర్లక్ష్యంతో బీటలు వారింది. ఏప్రిల్ మేలో వేసవి తాపానికి ఎడారిగా మారి చుట్టుపక్కల కాలనీల్లో భూగర్భ జలాలు అడుగంటాయి. నీరు లేక చేపలు తాబేళ్లు మృత్యువాత పడగా ఏటా వచ్చే వలస పక్షులు ఇటువైపే చూడటం లేదు. నిర్వహణ సరిగా లేక చెత్త కుప్పలతో నిండిన చెరువులు ముళ్ల పొదలు పెరిగి అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. హెచ్ఎండిఏ రికార్డుల ప్రకారం మన్సూరాబాద్ పెద్ద చెరువు ఎఫ్టీఎల్ విస్తీర్ణం 29 ఎకరాలు. చెరువు చుట్టూ 30 మీటర్ల పరిధిలో ఉండాల్సిన బఫర్ జోన్ కాలగర్భంలో కలిసిపోయింది. ఎఫ్టీఎల్ పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా బహుళ అంతస్తుల భవనాలు, వాణిజ్య సముదాయాలు వెలిశాయి. ఇప్పుడైతే చెరువులోనే తిష్టవేస్తున్నారు అక్రమార్కులు. మొత్తం చెరువు ఆనవాళ్లు చెరిపేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. కళ్ల ముందే చెరువు కరిగిపోతుంటే హైడ్రా, రెవెన్యూ, మున్సిపల్ అధికారులు పట్టించుకోవటం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఎగువనున్న వనస్థలీపురం, సుష్మా నుంచి వచ్చే మురుగునీరంతా వరద నీటి కాలువలో కలిసి చెరువు పూర్తిగా కలుషితమవుతోందని వాకర్స్ వాపోతున్నారు. పెద్ద చెరువులో అనేక రకాలుగా చెత్త తీసుకొచ్చి చేస్తారు. చికెన్ సెంటర్లకి తీసుకొచ్చి బస్సులలో కట్టేస్తారు. ఇక్కడ హాస్పిటల్ ఉంది, హాస్పిటల్ కింద ఇచ్చేసి మొత్తం సంచులు పడేస్తారు. కాబట్టి చుట్టుపక్కల చెరువు అంతా చండాలంగా చేస్తారు, చెత్త చేస్తారు. దయచేసి చెత్త వేయకుండా చేయాలి. మన చెరువుని మనం కాపాడుకోవాలి. వర్షం నీళ్లతో కూడిన చెత్త చేదారం వస్తుంటుంది కదా, వచ్చి ఇక్కడంతా జమ అయ్యి అసలు ఈ చుట్టుపక్కల ఉన్న కాలనీలు అసలు ఉండే పరిస్థితి లేకుండే. ఒక్క డ్రైనేజ్ సిస్టమ్ ఇట్లా వనస్థలిపురం నుంచి ఒక పైప్ లైన్ తీసుకుపోయి మూసీలో కలిపిరనుకో, ఇక్కడ ఈ చెరువు ఏంటంటే వనస్థలిపురం ఈ ఏరియాలో పడ్డ వర్షం నీళ్ళన్నీ మంచి నీళ్ళు వచ్చి ఇంట్లో అవుతాయి. ఇది ఎప్పుడు ఈ డెవలప్మెంట్ తర్వాత సంగతి. ఇప్పుడు ఈ వర్షం నీళ్లతో నిండినట్లయితే చుట్టుపక్కల గ్రౌండ్ వాటర్ కూడా మంచి నీళ్లతో ఉంటుంది. గత ప్రభుత్వ హయాంలో మిషన్ కాకతీయ కింద 7 కోట్ల రూపాయలతో ఈ చెరువులో అభివృద్ధి పనులు చేపట్టారు. మొక్కుబడిగా పూడిక తీశారు. చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసి వదిలేశారు. అప్పటి నుంచి చెరువును కాపాడేందుకు అక్కడి వాకర్స్ అసోసియేషన్ ప్రయత్నిస్తూనే ఉంది. వారాంతాల్లో ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగిస్తూ పర్యావరణం పట్ల తమ బాధ్యత చాటుకుంటున్నా అక్రమార్కులను మాత్రం అడ్డుకోలేకపోతున్నారు. టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈ మిషన్ కాకతీయ దాంట్లో తీసుకున్నారు సుందరీకరణ చేద్దామని. అది ఎక్కడికి మట్టి వరకే పని చేసి వదిలేసారు. ఒకటి వాటర్ పౌండ్ ఒకటి కట్టేసి ఇంతవరకే తప్ప ఇంకా ఏం చేసింది లేదు. ట్రైనింగ్ స్టార్ట్ అవ్వబోతుంది. ఫస్ట్ వచ్చి పూడికెత్తి తీసి ఫస్ట్ అది సెక్యూరిటీ చేస్తే మనకు ఫ్యూచర్లో వాటర్ ప్రాబ్లం రాకుండా ఉంటుంది ఈ చుట్టుపక్కల ప్రాంతాలకు. ఎల్బీ నగర్ నియోజకవర్గంలో అత్యంత కీలకమైన మన్సూరాబాద్ పెద్ద చెరువుపై అర్జీలు పెట్టుకున్న హైడ్రా, జలమండలి స్పందించడం లేదంటున్నారు స్థానికులు. వారి పిల్లలైతే చెరువులను కబ్జా చేసి నీటి నిల్వలను వృధా చేస్తే తమ భవిష్యత్ ఏంటని ప్రశ్నిస్తున్నారు. మా ఫ్రెండ్స్ మేము రోజు ఆడుకోవడానికి ఇక్కడికి వస్తాము. అందరూ చెత్త చెదారం పడేసి వెళ్ళిపోతున్నారు. కాబట్టి వాటర్ అన్నీ పొల్యూట్ అయిపోతున్నాయి. అట్లనే గ్రౌండ్ వాటర్ కూడా డిక్రీజ్ అయిపోతుంటే మా జనరేషన్కి వాటర్ ఉండవు. అందుకనే మేము ప్లాస్టిక్ పడేయొద్దు అని అనుకుంటున్నాము. మేము వీక్ ఒకసారి క్లీన్ డ్రైవ్ చేస్తాము. అందరూ దానిలో పార్టిసిపేట్ చేయవలసిందిగా కోరుతున్నాము. సో ఇక్కడ చెరువు చూస్తున్నాను, రోజు మా ఫ్రెండ్స్తో వస్తాను. ఒకసారి ఆలోచిస్తాను ఏమవుతుంది చెరువుకి, ఎందుకు ఇట్లా అవుతుంది. మనమే మన స్వార్థం కోసం యూజ్ చేసే ప్లాస్టిక్ ఇక్కడ పడేసిపోతున్నాం. గవర్నమెంట్ మనకి డస్ట్బిన్లు అన్నీ ఇస్తున్నారు, కానీ మనం ఈ చెరువులో పడేసిపోతున్నాం. తప్పు కాదు అది. ఇక్కడ ఉన్న జలజీవాలు అవన్నీ నీళ్ళు లేని వలన చనిపోతున్నాయి. వాటర్ యూజ్ చేయడానికి మిగలట్లేదు. బోర్లు, ట్యాంకర్లు అవన్నీ తక్కువ చేసి ఇక్కడ ఉన్న న్యాచురల్ అర్త్ మనకి ఇచ్చే వాటర్ అంతా యూజ్ చేసుకోవాలి.
చూసారుగా, ఇది మన్సూరాబాద్ పెద్ద చెరువు కథ. గత ప్రభుత్వంలో కోట్లాది రూపాయలు ఖర్చు చేసిన ఈ చెరువు అనేది అభివృద్ధి కాలేదు. మరి ఇప్పుడైనా ఈ ప్రభుత్వం ఈ చెరువు మీద దృష్టి సారించి చుట్టుపక్కల ఉన్నటువంటి కాలనీల ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు తీర్చాలని ఇక్కడ ఉన్నటువంటి వాకర్స్ అసోసియేషన్ కోరుతుంది. సొంత నిధులను ఖర్చు పెట్టి చెరువును అభివృద్ధి చేసినప్పటికీ తమ స్థాయిలో సరిపోకపోవడం వల్ల చెరువు అనేది ఈ సంవత్సరం పూర్తిగా ఎండిపోయింది. తద్వారా చుట్టుపక్కల ఉన్నటువంటి కాలనీల ప్రజలంతా కూడా భూగర్భ జలాలు, బోరుబావులు ఎండిపోయి తాగునీటి కోసం ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఎదురవుతుందని చెప్పేసి స్థానికులు వాపోతున్నారు. మరి ఇప్పటికైనా ప్రభుత్వం కావచ్చు, హైడ్రా ఈ చెరువు మీద దృష్టి సారించి అభివృద్ధి పనులు చేసినట్లయితే చుట్టుపక్కల కాలనీ వాసులకు ఎంతో ఆహ్లాదకరంగాను సుజీవనాధారంగాను ఉంటుంది. కెమెరామెన్ బాలాజీతో సతీష్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.